1912లో 1500 మంది ప్రాణాలు సముద్రంలో కలిసిపోవడానికి కారణమైన టైటానిక్ అనే ప్రయాణికుల పెద్ద ఓడ ఎలా మునిగిపోయింది? 300 అడుగుల ఐస్ గడ్డను ఢీకొట్టి ముక్కలైందని అందరూ చెప్పారు. ఇప్పటి వరకు ప్రపంచమంతా అదే నమ్మారు కూడా. అయితే 30 ఏళ్లుగా టైటానిక్ పై అనేక పరిశోధనలు చేసిన సెనన్ మెలనీ అవన్నీ కట్టుకథలని చెబుతున్నారు. ఐర్లాండ్కు చెందిన పాత్రికేయుడైన మెలనీ కొత్త వాదనతో టైటానిక్ ది న్యూ ఎవిడెన్స్ అనే డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. ఆయన వాదన ప్రకారం నౌక బాయిలర్లో మంటలే టైటానిక్ ముక్కలై మునిగిపోవడానికి ప్రధాన కారణం అన్నారు. బొగ్గు కారణంగా 1000 డిగ్రీలకు పైగా అదే పనిగా వెలువడిన అగ్నికీలల వల్ల నౌక హల్ బలహీనంగా మారిపోయింది. ఫలితంగా 75% బలహీనంగా పెలుసుగా మారిపోయిన ఉక్కు చిన్నపాటి తాకిడికి పగిలిపోయే స్థితికి చేరుకుంటుందట. బెల్ఫాస్ట్ నుంచి నౌక ప్రారంభం కావడానికి ముందే అది బలహీనంగా ఉందట. నౌకను తయారు చేసిన కంపెనీ అధ్యక్షుడు జే బ్రూస్ ఇస్మేకు ఈ విషయం ముందే తెలుసునని, ప్రమాదం జరిగిన తరువాత ఆయన కిమ్మనకుండా ఉన్నారని, హల్ బలహీనంగా ఉన్నట్లు ప్రమాదం తరువాత తీసిన పలు ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోందని, అయినా ఎవరూ దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదని చెప్పారు. పెద్ద ఐసుగడ్డ వల్ల నౌక విరిగిపోయిందని అందర్నీ నమ్మించారని, ఇది దేవుడు చేసిన చర్య కాదని, కేవలం అగ్ని, ఐస్, క్రిమినల్ల నిర్లక్ష్యం ఫలితంగా సంభవించిన దారుణమని మెలనీ వివరించారు. టైటానిక్ పై పలు పుస్తకాలు రాసిన రిచర్డ్ డి కెర్బ్రెక్ మాట్లాడుతూ మెలనీ చెప్పింది ఆమోదయోగ్యంగానే ఉందని వ్యాఖ్యానించారు.